మంచిర్యాల జిల్లా హజీపూర్, కర్ణమామిడి, పర్తనపల్లి, సబ్బేపల్లి, టీకనపల్లి, రాపల్లి, దోనబండ, పెద్దంపేట, బుద్దిపల్లి, గుడిపేట, నమ్నూర్, చందనాపూర్, నర్సింగపూర్ గ్రామాలకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. గతేడాది కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు అందజేసిన గుర్తింపు కార్డుల ఆధారంగా స్వైప్ మిషన్లతో మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ 2016లో 5,000 చీరలతో బతుకమ్మ కానుక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఆ తర్వాత మహిళల స్పందనను చూసి నియోజకవర్గంలోని ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ కానుక చీరలు ఇవ్వాలని సంకల్పించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని చీరల పంపిణీ కార్యక్రమంకు అంకురార్పణ చేసింది తామేనని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం 2018లో బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ పథకం ప్రారంభించారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అంతరాయం లేకుండా అందజేస్తున్నట్లు ఆమె చెప్పారు. 2020 కరోనా సమయంలో మినహా ఇప్పటివరకు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు ఆమె వివరించారు. 2018లో ప్రేమ్ సాగర్ రావు గారు ఓడిపోయినప్పుడు చీరల పంపిణీ కార్యక్రమం నిలిచిపోతుందని ప్రత్యర్థులు ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా 10 సంవత్సరాలు చీరలు అందజేస్తామని హామీని తప్పకుండా నిలబెట్టుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా సమయంలో రోగులకు, వారి బంధువులకు భోజనాల పంపిణీతో పాటు ప్రతి వేసవిలో చల్లని మినరల్ వాటర్, అంబలి పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా అత్యవసరమైన కరోనా ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు సరఫరా చేసినట్లు ఆమె చెప్పారు. అంతేకాకుండా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు పేరుకుపోవడంతో రక్తం అవసరమైన వారికి అందాలనే ఉద్దేశంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం ముందు వరుసలో నిలుస్తోందని ఆమె అన్నారు. అందులో భాగంగానే ఇటీవల వరదల సమయంలో నిరాశ్రయులైన వారికి భోజనాలు, తాగునీరు సరఫరా చేయడంతో పాటు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ప్రేమ్ సాగర్ రావు తన శక్తి మేరకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని, ఆపదలో ఉన్న ప్రజలను ఎప్పుడూ ఆదుకుంటారని ఆమె భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ కూడా ఒక బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక చీర కానుక ఇవ్వాలి అని చెప్పి 7 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొదటి 2 సంవత్సరాలు మనం కొంతమందికి మాత్రమే ఒక్కొక్క ఊరికి వచ్చి అట్లా ఇచ్చినాం. తర్వాత చాలా మంది మాకెందుకు ఇస్తలేదు చీరలు, మాకు కూడా ఇవ్వాలి అని అడిగినప్పుడు మన ట్రస్ట్ సభ్యత్వం ఇచ్చి, ట్రస్ట్ సభ్యత్వం ఒక కార్డు తయారు చేసి ఇచ్చి చీరలు ఇవ్వడం అనేది ఇది 4వ సంవత్సరం. అయితే ప్రేమసాగర్ రావు గారు 10 సంవత్సరాలు నేను చీరలు ఇస్తాను ఆ కార్డు మీద అని చెప్పినారు. ఇప్పుడు మన ట్రస్ట్లో మొత్తం 85,000 మంది హిందూ మహిళలు, అంటే మనకు బతుకమ్మ సందర్భంగా 85,000 మంది ఆడపడుచులకు మనం చీరలు ఇస్తున్నాం. అలాగే రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరి మనులకు 4,500 మందికి వాళ్ళకి రంజాన్ తోఫాతో పాటు చీరలు ఇస్తున్నాం. అమ్మ, ఈ చీరలు అంటే ప్రేమసాగర్ రావు గారు మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను అండగా ఉంటాను, మీకోసం పనిచేస్తాను అన్న ఒక భరోసానివ్వడానికి తన ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా తనకు ఒక తల్లి లాంటిది, ఒక చెల్లి లాంటిది, వాళ్ళకు ఏ కష్టం వచ్చినా నేను పనిచేస్తాను మీకోసం అని చెప్పి చెప్పడం కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. కేవలం అంటే ఎలక్షన్స్ కానీ రాజకీయాలకు సంబంధం లేకుండా మనం ఏ పార్టీ వాళ్ళు ఏంటి అని అడగకుండా కూడా మనం ఈ చీరలు అనేటివి ఇస్తున్నాం. పోయిన ఎలక్షన్స్ లో ప్రేమసాగర్ రావు గారు ఎలక్షన్స్ లో గెలవకపోయినప్పటికీ తను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం చీరలే ఇవ్వడం కాకుండా ఇంకా ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేము అక్కడికి వెళ్ళి ట్రస్ట్ ద్వారా పనులు అనేటివి చేస్తున్నాం. మొన్నటికి మొన్న మంచిర్యాల పట్టణంలో వరదలతోని చాలా కాలనీలు మునిగిపోయినాయి. మేము అక్కడికి వెళ్ళి చాలా మంది కట్టుబట్టలతోని బయటకు వచ్చేసిండ్రు. మన దగ్గర కూడా వెంపల్లి గ్రామంలో కూడా వరదలతోని ఇండ్లు మునిగిపోయినాయి. 3 రోజుల పాటు మేము వాళ్ళకు భోజనాన్ని అందించడం జరిగింది. ఆ తర్వాత దాదాపు ఒక 4,000 మందికి మేము 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అనేటివి అందివ్వడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మంచిర్యాలలో గోదావరి ఒడ్డుకి ఒకటి ప్రసూతి దవాఖానా మాతా శిశు హాస్పిటల్ కట్టడం జరిగింది. అయితే అది కడుతున్నప్పుడే ప్రేమసాగర్ రావు గారు మీరు అక్కడ కట్టకుండ్రి, అది నీళ్లలో మునిగిపోతుంది, వరదలు వస్తాయి అని చెప్తుంటే వినకుండా 20 కోట్లు పెట్టి ఆ హాస్పిటల్ కట్టి అది ఒక 2 నెలల కింద హాస్పిటల్ ఓపెన్ చేసిండ్రు, వరదలు రావడానికి 2 నెలల ముందు. ఆ తర్వాత వరదలలో హాస్పిటల్ మొత్తం నీళ్లలో మునిగిపోయింది. అయితే ముందు రోజు సాయంకాలం మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలిసి హాస్పిటల్లో 2-3 సిబ్బంది ఉన్నారు, పచ్చి బాలింతలు పసిబిడ్డలు కూడా హాస్పిటల్ ఉన్నారు. అంటే 2 గంటల ముందే ఒక బాబు పుట్టిండు సిజేరియన్ అయ్యి. అక్కడ ఎవరు కూడా పట్టించుకోకుండా వాళ్ళని వదిలేసిపోతే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆటోలల్లా అంబులెన్స్లల్లా మన గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుపోయి వాళ్ళని సురక్షితంగా వాళ్ళని అక్కడ చేర్చడం జరిగింది. దాంతో లేకపోతే తెల్లారి వరకు ఆ బిల్డింగ్ లో పాములు వచ్చినాయి, మొత్తం నీళ్లు వచ్చినాయి, బురద నిండిపోయింది. ఒకవేళ వాళ్ళని అట్లనే ఆ రాత్రి వదిలేస్తే నిజంగా చాలా కష్టం, చాలా ప్రమాదం జరిగి ఉండేది. ఆ తర్వాత బురదను ఆ నీళ్లు తీసిన తర్వాత బురదను క్లీన్ చేయడానికి ఒక అమ్మ పోతే, అంటే మున్సిపాలిటీ వాళ్ళు పోతే అందులో ఒక అమ్మని పాము గడిచింది. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసడం జరిగింది. అమ్మ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోకపోయినా కూడా మేము ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి పనులు చేస్తున్నాం. మన దగ్గర గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్లు వలిగి రైతులు పంట నష్టపోతే మొత్తం ఇసుక మెట్ట పెట్టింది, పంటలు మునిగిపోతే అక్కడికి వెళ్ళి రైతులకి మేము ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ వరదలలో మునిగిన వాళ్ళకి గాని ఆ పంటలు నష్టపోయిన వాళ్ళకి గాని గవర్నమెంట్ ₹1 కూడా పరిహారం ఇవ్వలేదు. అట్లనే కరోనా సమయంలో కూడా అప్పుడున్న పరిస్థితులలో మేము పనులు అనేటివి చేస్తున్నాం. 250 ఆక్సిజన్ సిలిండర్లు, అప్పుడు ఆక్సిజన్ ఊపిరాడక అందరికి ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే ఆక్సిజన్ సిలిండర్లు దొరుకుతలేవని చెప్పి మేము
బెల్లంపల్లిలో మేము గవర్నమెంట్ హాస్పిటల్కి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చినాం. అట్లనే ఎవరైనా ఇళ్ళల్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటున్నామంటే కూడా వాళ్ళకు కూడా ఆక్సిజన్ సిలిండర్లు అందించినాం. రెమిడెసివిర్ అని ఒక ఇంజెక్షన్, దాని ఖరీదు 6 ఇంజెక్షన్లు ఒక కోర్స్ 2,10,000 రూపాయలకు బయట అమ్మిండ్రు. అవి మేము దాని అసలు ధర 21,000కే ప్రేమ్ సాగర్ రావు గారు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చి 600 ఇంజెక్షన్లు మేము అందించడం జరిగింది మంచిర్యాలలో. అలాగే అంటే మంచిర్యాలనే కాదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా వాళ్ళకు కూడా అందించడం జరిగింది. బ్లాక్ ఫంగస్ అనే ఒక వ్యాధి వస్తే అది టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పిల్లలకు కూడా వస్తే మన స్థానిక లీడర్లు పట్టించుకోకపోతే ప్రేమ్ సాగర్ రావు గారు వాళ్ళకి హైదరాబాద్ లో అతి తక్కువ ధరకి వాళ్ళకు ఆపరేషన్లు చేయించడం జరిగింది. అవి కూడా పెట్టుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ చేయించడం జరిగింది. అంటే మేము కేవలం ఒక మానవతా దృక్పథంతో, అది అంటే కేవలం ఇది ఇంతని మనకేమైనా లాభం ఉందా, ఎలక్షన్లు ఉన్నాయా, ఓట్లా అని కాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఒక మనుషులుగా అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడటమే ముఖ్యం అని చెప్పేసి మేము ఆ రోజు పనిచేయడం జరిగింది. అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళకి 28 రోజుల పాటు మేము పేషెంట్స్ కి వాళ్ళ బంధువులకి కూడా భోజనాన్ని అందించడం, మొత్తం 18,000 మందికి మేము 28 రోజులలో భోజనాన్ని అందించినాం. ప్రతి దగ్గర కూడా మేము ఎక్కడ ఏ పనులు చేస్తున్నా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు ముందు కొక్కిరేల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలకి వారు సహకారాలు అందించాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రేమ్ సాగర్ రావు గారు వారి జీవితకాలం ఈ నియోజకవర్గానికి సేవ చేస్తారు. నియోజకవర్గానికే కాకుండా మా చేతనైనంత మన జిల్లా ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ సేవ చేసే భాగ్యం